అంటే ప్రజలందరిలో పోలీస్ వ్యవస్థని అంటే గౌరవం తగ్గించేలాగా అగౌరవపరిచేలాగా వేరే వర్షన్ ఉంది విన్నారా వినీలా గారు? వేరే వర్షన్ ఒకటి ఉంది విన్నారా? అంటే అక్కడ కానిస్టేబుల్ తో ఎవరో గొడవ పడుతుంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి అక్కడికి వెళ్లారు, ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యారు, అంతే, దానికే తీసుకెళ్లి కొట్టారు, వీళ్ళు గాంజా బ్యాచ్ అని వాళ్ళ మీద నింద వేశారనేది ఒక మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వాటిలో 100% వాస్తవాలు ఉండవనేది ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన వాళ్ళమే. ఇవాళ ఏమంటున్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అతను ఒక ఎడ్యుకేటెడ్ ఒక లాయర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మేడం, నిజంగా లాయర్ అయితే ఈ ఇన్సిడెంట్ జరిగాక ఎందుకు ఏ ఒక్క లాయరు ఖండించలేదు? ఎందుకు అతని తరపున వకాల్తా తీసుకుని మాట్లాడలేదు? ఎందుకు బార్ కౌన్సిల్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటి వరకు? మరి చదువుకున్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా? పోనీ ఇవేనండి. అంటే మీరు చదువుకుని విఘ్నత కోల్పోయి గంజాయి తీసుకుని ఒక పోలీస్ అధికారిని ఒక మహిళని నడి రోడ్డు మీద దాడి చేస్తారా? బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ లో కాదండి, ఇది ముగ్గురే నేరగాళ్ళ? నేరగాళ్ళే లేరా? పోనీ వీళ్ళ ముగ్గురిని శిక్షించేసి వీళ్ళని కాల్ చేసి రాష్ట్రం శుభ్రంగా బాగుపడుతుందా? లేదండి. మీరు సంఘటనగా చూడాలండి. మీరు అవుతుంది పోలీసులు లాఠీలు చేతులతో పట్టుకున్నారు, తప్పు, అంతవరకే మాట్లాడాలి. వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళు మంచోళ్ళు కాకపోతే ఎజెండా లోపల చట్టాలు ఉన్నాయి, కొట్టే అధికారం పోలీసులకు లేదు. ఇది మాత్రం పాటించాలి, దాన్నే రాజ్యాంగం అంటారు. ఒక పక్క రెడ్ బుక్ లేదంటూనే మనం మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే రెడ్ బుక్ ఉందని అర్థం పోతుంది. సరే అసలు బాలకోటయ్య గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా బాలకోటయ్య గారు, అసలు రెడ్ బుక్ లో ఏం ఉండాలంటారు, ఏం ఉండొద్దు అని అంటారు? ఎందుకంటే అందులో పొలిటికల్ కి సంబంధించి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటారు, వీళ్ళు అసలు ఏం చేశారు, అరాచకాలు ఏం చేశారని వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న రౌడీ షీటర్ల పేర్లు కూడా ఉంటాయా చెప్పండి? ఎందుకంటే ప్రతి దానికి కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ గురించి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ గురించి ఇక్కడ తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే మాట్లాడాడు. తెలంగాణలో కూడా ఒక రెడ్ బుక్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి. సో రెడ్ బుక్ వాల్యూ అలా ఉంది కదా. మేడం గారు, నేను చెప్పిన మాట కాదు, లోకేష్ గారు చెప్పిన మాటే. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ లేదు లేదు లేదు. రెడ్ బుక్ అంటే భారత రాజ్యాంగాన్ని అమలు జరగటమే రెడ్ బుక్. రెడ్ బుక్ అంటే చట్టాలను అమలు జరగటమే రెడ్ బుక్. ఆ రోజు లోకేష్ గారు ఒక భావాద్వేషంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే ప్రతి వ్యక్తిని మేము శిక్షిస్తామని చెప్పి రెడ్ బుక్ అనే ఒక మాట మాట్లాడిండు. ఇలా పుస్తకాలు పెట్టుకుంటూ పోతే తలా పుస్తకం పెట్టుకోవాలి. ఆయన వివరణ చాలా సార్లు ఇచ్చిండు. ఇప్పటికి జరుగుతున్న విచారణ అంతా కూడా ఒక్కొక్క నేరస్తులు హైకోర్టుకి బెయిల్ తెచ్చుకుంటున్నారు, సుప్రీంకోర్టుకి బెయిల్ తెచ్చుకుంటున్నారు, విచారణకు 10 సార్లు వెళ్తున్నారు. అన్ని వ్యవహారం అయిన తర్వాతే అరెస్టులు జరుగుతున్నాయి. అంతే తప్ప అర్ధరాత్రి ఎవరిని ఎత్తుకుపోవటంలా, ఎవరిని కుమ్మేయటంలా, ఎక్కడ గోడలు దొక్కటంలా. కాబట్టి చిన్నప్రెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్. అమ్మా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగానికి రెడ్ బుక్ కి పోటీగా ఆ రాజ్యాంగమే ఈ రాజ్యాంగం అని చెప్పేటటువంటి దిశకి మన బాలకోటయ్య గారు తన అమోఘమైనటువంటి తెలివిని ప్రదర్శించి ఆ రాజ్యాంగమే ఈ రాజ్యాంగం అని చెప్పిన తర్వాత ఇక రెడ్ బుక్ రాజ్యాంగానికి అనే దానికి అసలు ఏముంటది? ఆ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ లేదని మీరు అంటారు ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రచారం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎలాంటి బుక్ లోనైనా రాసుకోండి, వడ్డీతో సహా చెల్లిస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. మీరు మాట్లాడినంత సేపు కన్క్లూడ్ చేయండి చిన్నప్రెడ్డి గారు. మాట్లాడి అమ్మా, ఆయన ప్రతిదానికి దూసుకొని వస్తాడు. అది లోకేష్ గారు ఆయనను ఖచ్చితంగా ప్రజలని హింసించడానికి కావాల్సినటువంటి పేర్లన్నీ కూడా రాసుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపించి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చకుండా చేయటం కోసం చేసే రాజ్యాంగం కోసమే రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చారు. అందుకనే
రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ప్రజల మొత్తానికి ఈ Right. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు వచ్చింది కాబట్టి వెన్నుపోటు దినోత్సవాన్ని రేపు భారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయబోతా ఉన్నాం. Right. ఖచ్చితంగా ప్రజల పట్టుకది ఈ వీటన్నిటిని తీసుకుపోతాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కానీ ఇచ్చిన 144 హామీలను ఎగ్గొట్టిన విషయాలను కానీ రేపు ఎలా వెన్నుపోటు వచ్చారో ప్రజల దగ్గర తీసుకెళ్తాం. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు.